ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు చైత్ర పౌర్ణమి. చైత్ర పౌర్ణమినే హనుమత్ విజయోత్సవం అని కూడా పిలుస్తూ ఉంటారు. హనుమత్ విజయోత్సవం ప్రత్యేకత ఏమిటి, పాటించాల్సిన నియమాలు ఏమిటి, అలాగే ఆంజనేయ స్వామి వారిని ఎటువంటి పుష్పాలతోటి పూజించాలి, ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి అనే విషయాలను శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం. ఈరోజు తిథి చైత్ర పౌర్ణమి. తెల్లవారుజామున 4:22 వరకు. నక్షత్రం హస్త. సాయంత్రం 5:10 వరకు. రాహుకాలం ఉదయం 9 నుంచి 10:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితిని పరిశీలిద్దాం. గురువు వృషభంలో సంచారము, కుజుడు కర్కాటక రాశిలోను, కేతువు కన్యలోను, రవి బుధ శని రాహువు మీనరాశిలోను, శుక్రుడు వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు ప్రతి పనిని కూడా ఆచితూచి చేస్తూ ఉంటారు. అలాగే ఏ పని తలపెట్టినా కూడా కొంత ఆలస్యంగా అవుతోందని ఇబ్బంది కూడా గురవుతూ ఉంటారు. సాధారణంగా ఈరోజు వీరి యొక్క ఆస్తిపాస్తుల గురించి, అలాగే వీరు చేసే ప్రతి వ్యవహారం పైన ఎక్కువగా దృష్టి పెట్టడం అనేది మనకి గోచరిస్తూ ఉంటుంది. దీంతో పాటు వీరి ఆరోగ్యం గురించి, అలాగే వీరి తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తూ ఉండాలి. సంతానం గురించి, వారి యొక్క విద్య ఉద్యోగ వ్యాపారాల గురించి ఈరోజు పెద్దగా ఇబ్బంది పడే అవకాశాలు ఏవి కూడా గోచరించటం లేదు. అయితే పెట్టుబడుల విషయంలో మాత్రం కొన్ని మార్పులు అనేవి చేసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్న వారికి మాత్రం కొంతవరకు మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. అయితే ట్రేడింగ్ చేస్తున్న, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్న వీరికి మాత్రం ఆశించిన విధంగా మార్పులు అనేవి గోచరించటం లేదు. హనుమత్ విజయోత్సవం సందర్భంగా మేషరాశి వారు ఆంజనేయ స్వామి వారిని తమలపాకులతోటి పూజించి వడపప్పు పానకము నివేదన చేయటం వలన అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, వృషభ రాశి వారు ఈరోజు వారి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి ఎక్కువగా మార్పుల కోసం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఎంతో కష్టపడితే కానీ వీరు ఆశించిన విధంగా ఆర్థికంగా పురోగతి లభించలేదని కొంత వీరు విచారం కూడా వ్యక్తం చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడపడానికి ఇష్టపడటం, అలాగే కొంతవరకు విందు వినోదాలకు వెళ్ళటం, ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొత్తం మీద కొంతవరకు ఖర్చులని అధిగమించేందుకు మాత్రం ప్రయత్నం అనేది వీరు కొనసాగిస్తూ ఉండాలి. దీంతో పాటుగా వీరి యొక్క సంతానంతో, అలాగే వారి సంతానం ఒక విద్య ఉద్యోగ వ్యాపారాల గురించి, వారి ఆర్థిక స్థితిగతుల గురించి ఎక్కువగా ఆలోచన అనేది కూడా చేస్తూ ఉండాలి. వ్యాపారస్తులకి ఆర్థికంగా కొంత ఇబ్బందులు అనేవి ఎదురవుతున్నా వీరికి వ్యాపార పరంగా కొంత అభివృద్ధి అనేది మాత్రం గోచరిస్తూ ఉంటుంది. ఇక పెట్టుబడులు పెడుతున్న వారు మాత్రం కొంత ఆచితూచి ప్రతి విషయంలోనూ పెట్టుబడులు పెట్టాలని సూచన. హనుమత్ విజయోత్సవం సందర్భంగా వృషభ రాశి వారు ఆంజనేయ స్వామి వారిని పారిజాతాలతోటి పూజించి అరటి పళ్ళు నివేదన చేయటం వలన ఆర్థిక స్థితిగతులలో మార్పు అనేది కనపడుతుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే, మిథున రాశి వారికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. అయితే వీరు ఆహార నియమాలను తప్పకుండా పాటించాలి. కోపావేశాలను, అలాగే మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్న మంచి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా అభివృద్ధి, దాంతో పాటుగా వీరికి ఆర్థికంగా పురోగతి అనేది కూడా సూచిస్తోంది. మీ సంతానము గనక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా, లేకపోతే ఉద్యోగానికి సంబంధించి బదిలీలు లాంటివి కోరుతున్నా అలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు మీరు పెట్టుబడులు పెడుతూ ఉంటే పెట్టుబడులకి సంబంధించి కొంతవరకు మీకు
లాభదాయకంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. హనుమత్ విజయోత్సవం సందర్భంగా మిథున రాశి వారు ఆంజనేయ స్వామి వారిని గులాబీలతోటి పూజించి వడలు నివేదన చేయటం వలన అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు కూడా వీరి ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. అలాగే ఉద్యోగ వ్యాపారాలలో వీరికి మంచి అనుకూలమైన రోజుగా మనం చెప్పుకోవచ్చు. ఆర్థికంగా కూడా ఈ రోజు వీరికి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. సంతానానికి సంబంధించి వారి విద్య ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. పెట్టుబడుల విషయంలో కూడా మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యం గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి. కొంతవరకు ఆగ్రహావేశాలను కనుక మీరు నియంత్రించుకోగలిగితే తప్పనిసరిగా ఈరోజు మీకు చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. హనుమత్ విజయోత్సవం సందర్భంగా కర్కాటక రాశి వారు ఆంజనేయ స్వామి వారిని సింధూరంతో అలంకరించి అప్పాలు నివేదన చేయటం వలన అనారోగ్యం తొలగిపోతుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 8. సింహరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే సింహరాశి వారు కూడా ఆర్థికంగా మంచి ప్రయోజనం వైపుగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉన్నా కూడా ఖర్చులని మాత్రం అధిగమించలేకపోతారు. దీంతో పాటు కొంతవరకు ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. ఇక కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శత్రువులు ఎక్కువగా ఉండటం, అలాగే కొంతవరకు మీ గురించి ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేయటం వలన మీరు కొంత ఇబ్బందికి కూడా గురవుతూ ఉంటారు. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. అయితే వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉన్న ఆర్థికంగా కొంత వీరికి ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి వారి విద్య ఉద్యోగ వ్యాపారాలు అలాగే వారి ఆర్థిక స్థితిగతుల గురించి కొంత మీరు ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక పెట్టుబడులు పెడుతున్న వారు మాత్రం కొంత ఆలోచించి జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలి. ఎందుకంటే మార్పులు అనేవి కనపడుతున్నా ఇవి మీరు ఆశించిన విధంగా ఆశాజనకంగా ఉంటాయని మాత్రం మనం చెప్పుకోవటం లేదు. హనుమత్ విజయోత్సవం సందర్భంగా సింహరాశి వారు ఆంజనేయ స్వామి వారిని చేమంతులతోటి పూజించి పులిహోర నివేదన చేయటం వలన ఆర్థిక స్థితిగతులలో వీరికి మార్పు అనేది కనపడుతుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 7. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. అయితే హఠాత్తుగా అనుకోని విధంగా వీరికి ఆర్థికంగా కొంత సహాయ సహకారాలు కూడా అందుతూ ఉంటాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీ సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఆర్థిక పురోగతి కోసం మీరు గనక పెట్టుబడులు లాంటివి పెడుతూ ఉంటే అందులో కొన్ని చిన్న చిన్న మార్పులు గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటు వ్యాపారస్తులకి వ్యాపార పరంగా కొంత ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్న ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది కనిపించటం లేదు. ఇక మీ సంతానం గురించి అలాగే మీ కోర్టు విషయాలు గనక ఏవైనా ఉంటే ఇవన్నీ కూడా కొంతవరకు ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. హనుమత్ విజయోత్సవం సందర్భంగా కన్యారాశి వారు ఆంజనేయ స్వామి వారిని తులసీ దళాలతోటి పూజించి గారెలు నివేదన చేయటం వలన అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యాపారాలలో చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అలాగే మీకు మంచి ఉన్నతమైన అవకాశాలు కూడా కనపడుతున్నాయి. దీంతో పాటు ఉద్యోగస్తులకి అధిక ఒత్తిడి కూడా ఉండబోతోంది. అయితే ఆశించిన విధంగా వీరికి మంచి పురోగతి అలాగే పేరు ప్రతిష్టలు లభించటం, దీంతో పాటు గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి విద్య ఉద్యోగ వ్యాపారాలు అలాగే వారి ఆర్థికంగా కూడా వారికి చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. సంతానానికి సంబంధించి వారి విద్య ఉద్యోగ వ్యాపారాలు అలాగే ఆర్థికంగా వారికి మంచి స్థితిగతులే గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి.
దీంతో పాటు ఆరోగ్యం గురించి మీరు తీసుకుంటున్న శ్రద్ధ మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. పెట్టుబడుల విషయంలో మాత్రం కొంత మీకు నిరాశాజనకంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. హనుమత్ విజయోత్సవం సందర్భంగా తులారాశి వారు ఆంజనేయ స్వామి వారిని తమలపాకులతోటి పూజించి అరిసెలు నివేదనం చేయటం వలన కుటుంబంలో సౌఖ్యం లభిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక పురోగతి, దీంతో పాటుగా ఉద్యోగంలో మంచి ఉన్నతమైన అవకాశాలు గోచరిస్తున్నాయి. తల్లిదండ్రులతోటి సమయం ఎక్కువ గడిపేందుకు ప్రయత్నం చేయాలి. అలాగే వారికి సంబంధించి కొంతవరకు అనారోగ్య పరిస్థితులు ఉండే అవకాశాలు ఉంటాయి కనుక వీటికి సంబంధించి కూడా మీరు కొంత శ్రద్ధ వహించాలి. కోర్టు విషయాలు అన్నీ కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి. దీంతో పాటు మీరు పెట్టే పెట్టుబడుల విషయంలో కూడా చాలా వరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో మంచి అనుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే వ్యాపారస్తులకి వ్యాపార పరంగా మంచి ఉన్నతమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా మంచి స్థితిగతులతో పాటు వీరి ప్రజ్ఞాపాఠవాలను నలుగురు గుర్తించటం, అలాగే ఆర్థికంగా వీరికి చక్కటి పురోగతి ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. హనుమత్ విజయోత్సవం సందర్భంగా వృశ్చిక రాశి వారు ఆంజనేయ స్వామి వారిని మల్లెపువ్వులతోటి పూజించి పరమాన్నం నివేదనం చేయటం వలన సంతానానికి అభివృద్ధి గోచరిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ధనుర్రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనుర్రాశి వారికి ఈరోజు కొంతవరకు ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. పనులన్నీ కూడా ఆలస్యంగా పూర్తవుతాయని గ్రహించాలి. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. అలాగే ఆర్థికపరమైన విషయాలలో కూడా జాగ్రత్త వహించాలి. నమ్మి మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీతో పాటే ఉన్న వ్యక్తులు మిమ్మల్ని విడిచి వేరే వారితోటి స్నేహం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఆశించిన విధంగా ఏ పనులు పూర్తవ్వట్లేదని కొంత నిరాశకు మాత్రం గురవుతూ ఉంటారు. దీంతో పాటు పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. అలాగే సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి యొక్క ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరుస్తూ ఉండాలి. పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. దీంతో పాటు ఉద్యోగ రీత్యా వీళ్ళకి ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు, ప్రయాణాల వలన కొంతవరకు బడలిక, అలాగే ఉద్యోగపరంగా కొంత అశాంతికి కూడా వీరు గురవుతూ ఉంటారు. అయితే వ్యాపారస్తులకి వ్యాపార పరంగా కొంత ప్రయాణాలు ఉన్నా, బడలిక ఉన్నా వీరికి కొంత ఆర్థికంగా పురోగతి మాత్రం సూచిస్తోంది. హనుమత్ విజయోత్సవం సందర్భంగా ధనుర్రాశి వారు ఆంజనేయ స్వామి వారిని సన్నజాజులతోటి పూజించి పులగం నివేదన చేయటం వలన శారీరకమైన పీడ తొలగిపోతుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఈరోజు ఉద్యోగ, వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. అనుకున్న విధంగా పనులన్నీ సానుకూలంగా పూర్తవుతాయి. అలాగే మీ జీవిత భాగస్వామి విద్యా, ఉద్యోగ, వ్యాపారాలు ఆర్థికంగా వీరికి చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. సొంత ఇంటి కళ నెరవేరే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడపటం, అలాగే విందు వినోదాలలో పాల్గొనటం, శుభకార్యాలు మీ ఇంట్లో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే ఉద్యోగస్తులకి కూడా మంచి ఉద్యోగంలో వీరికి మంచి పురోగతి లభించటం, అలాగే ఆర్థికంగా కూడా వీరికి మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఈరోజు మకర రాశి వారికి అన్నిట్లోనూ విజయం అనేది గోచరిస్తూ ఉంటుంది. హనుమత్ విజయోత్సవం సందర్భంగా మకర రాశి వారు ఆంజనేయ స్వామి వారిని సంపెంగలతోటి పూజించి చక్కెర పొంగలి నివేదన చేయటం వలన అనుకున్న పనులన్నీ సానుకూలంగా పూర్తవుతాయి. కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 9, అనుకూలించే దిక్కు ఈశాన్యం. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు మాత్రం ఈరోజు వారి ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. రుణాలు, శత్రువులు, కోర్టు విషయాలు, అలాగే కొంతవరకు కోపావేశాలు ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేయబోతున్నాయి. దీంతో పాటు కోర్టు విషయాలు కొంతవరకు వాయిదా పడటము, అలాగే అనుకున్న విధంగా మీరు ఆశించిన విధంగా
కోర్టు తీర్పు అనేది లభించకపోవటం వలన కొంత మీరు నిరాశకి మాత్రం గురవుతూ ఉంటారు. శత్రువులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా మీరు కొంతవరకు ప్రతి వ్యక్తి వలన ఇబ్బంది పడే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కోపావేశాలను నిగ్రహించుకోకపోవటం వలన, మాట తూలటం వలన కొంతవరకు శత్రువులు ఎక్కువగా అయ్యే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. మీ సంతానం ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో వారికి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఇక మీ యొక్క ఉద్యోగంలో కొంతవరకు ఇబ్బందులు అనేవి ఉంటాయి. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణమే గోచరిస్తోంది. హనుమత్ విజయోత్సవం సందర్భంగా కుంభరాశి వారు స్వామివారిని మందారాలతోటి పూజించి దద్దోజనం నివేదన చేయటం వలన శత్రువులపైన విజయం లభిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. సంతానానికి చాలా వరకు ఈరోజు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా కొంత ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. ఉద్యోగ వ్యాపారాలలో మంచి అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. అయితే ఉద్యోగస్తులకి ప్రయాణాలు అధికంగా ఉండటం, ప్రయాణాల వలన కొంత బడలిక అనేది కనపడుతూ ఉంటుంది. వ్యాపారస్తులకి మాత్రం ప్రయాణాలు ఉన్న ఆర్థికంగాను అలాగే వ్యాపార పరంగాను చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం, తీర్థయాత్రలు చేయటం, దైవ దర్శనం చేసుకునే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. తల్లిదండ్రులతోటి సమయం ఎక్కువగా గడిపేందుకు మాత్రం మీరు ప్రయత్నం చేస్తూ ఉండాలి. హనుమత్ విజయోత్సవం సందర్భంగా మీనరాశి వారు ఆంజనేయ స్వామి వారిని పారిజాతాలతోటి పూజించి రవ్వకేసరి నివేదనం చేయటం వలన ఆర్థిక పురోగతి అలాగే ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి అనేది గోచరిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. చైత్ర పౌర్ణమి హనుమత్ విజయోత్సవం సందర్భంగా ఆ ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు చైత్ర పౌర్ణమి. దీన్ని మహాచైత్రి అనే పేరుతో పిలుస్తారు. ఈ మహాచైత్రి రోజు చేసే జపము, ధ్యానము, పూజ, పారాయణలు విశేషమైన శుభ ఫలితాలు కలిగింపజేస్తాయని ధర్మసింధు, నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అలాగే చైత్ర పౌర్ణమి సందర్భంగా సర్వదేవతలను దవనంతో పూజించాలని స్మృతి కౌస్తుభం అనే గ్రంథం తెలియజేస్తోంది. చైత్ర పౌర్ణమి సందర్భంగా శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించిన లేదా దేవాలయంలో శివపార్వతుల కళ్యాణాన్ని దర్శనం చేసుకున్న విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు వరాహ పురాణం దానం చేస్తే విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని శాస్త్రవచనం. వరాహ పురాణం దానం ఇవ్వలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా చిత్రవర్ణంలో ఉన్నటువంటి వస్త్రాలు దానం ఇవ్వాలి. అంటే రంగురంగులు ఉన్నటువంటి వస్త్రాలు ఎవరికైనా దానం ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. చైత్ర పౌర్ణమి సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే విశేషంగా సత్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే చైత్ర పౌర్ణమి కొన్ని ప్రాంతాల్లో హనుమత్ జయంతిగా కూడా నిర్వహించుకుంటారు. ఈరోజు హనుమంతుల వారి విజయోత్సవ యాత్రను దర్శనం చేసుకోవటం, హనుమంతుల వారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం, అలాగే ఆంజనేయ స్వామికి గృహంలో గంగసింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ గంగసింధూరం బొట్లు అలంకరించటం, హం హనుమతే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించడం ద్వారా ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. నువ్వు దేని మీద ఆలోచిస్తున్నావన్నదాన్ని నీకు నువ్వు పరిశీలనం చేసుకోమని చెప్తారు గురువులు. ఇది శరీరము దేహము కాకముందు ప్రయత్నం మొదలుపెట్టు. శరీరము అంటే పెరగడం మొదలు పెడుతుంది, బలం సంతరించుకుంటుంది, దేహము దహ్యమానమవుతుంది, ఇక కాలిపోవడానికి సిద్ధపడిపోతాం. ఆ స్థితిని పొందకముందు మార్చుకో మనసు యొక్క లక్షణాన్ని. ప్రయత్నపూర్వకంగా మనసుని సంస్కరించుకోకపోతే ఈ జన్మ కాదు కోట్ల జన్మలు పాడైపోతావు. వీళ్ళు ఇక్కడే ఉంది, నువ్వు సంపాదించింది పట్టుకుపోతారు, పనిచేసుకుంటారు, నువ్వేమైపోతావు జీవుడివి. కాబట్టి సాధన చెయ్యి, మనసుకి ప్రీతిని అంకురింపచేసుకో, దేని ఎందు పెట్టుకోవాలో నేర్చుకో. అందుకు శంకరాచార్యుల వారు దమయ మనః అని అడుగుతున్నారు. ఎప్పుడైతే ప్రీతి ఉందో పక్కన అప్రీతి ఉంది. అప్రీతి ఎక్కడుంటే అక్కడ కోపం ఉంటుంది,
నాకు ఈ కోరిక తీరకపోవడానికి వాడే కారణం అని అనుకున్నాను అనుకోండి, వెంటనే నాకు కోపం వస్తుంది వాడి మీద. కాబట్టి ఎక్కడ ప్రీతి ఉంటుందో అక్కడ అప్రీతి ఉంటుంది. ఇవి దాటిన వాడెవడో వాడు ఈశ్వరానుగ్రహాన్ని పొందినవాడు. అందుకే తుల్య నిందా స్తుతిర్మౌ నీ సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః అంటాడు భక్తియోగంలో కృష్ణుడు. ఇప్పుడు కోపంతో వెళ్ళిపోయిన మనసుకున్న లక్షణం ఏంటంటే, ప్రీతి ఉన్నప్పుడు ఎలా పట్టుకుంటుందో మంచి కోపం ఉన్నప్పుడు అలాగే పట్టుకుంటుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, మీరు ఎవరైనా ఒక వ్యక్తి మీద చాలా కోపం పెట్టేసుకున్నారనుకోండి మనసులో, వాడు ఏమవుతాడో నాకు తెలియదు కానీ కోపం పెట్టుకున్నందుకు మీరు పాడైపోతారు. కారణం ఎందుకంటే మనసు వాణ్ణే స్మరించడం మొదలు పెడుతుంది. ఇప్పుడు శత్రుభావనతో ఒకరిని స్మరిస్తున్నావు, రౌద్రచింత అంటారు. అది మనసు బాగా పట్టేసుకుంది అనుకోండి, అదే దానికి అన్నిటికన్నా ముఖ్యమైపోయి కూర్చుంది అనుకోండి లోపల, ఆఖరిసారి కదిలినప్పుడు అదే తలుచుకుని వెళ్ళిపోతుంది. ఇంత గొప్ప మనుష్య జన్మ పొంది రౌద్రచింతతో వెళ్ళిపోయావు కోపంతో, కాబట్టి తిరియక్కుగా వెళ్ళిపోమంటారు. మళ్ళీ భూమికి అడ్డంగా ఉండే ప్రాణిగా పుడతాడు. అందుకే దానికి ఇక ఏమి సంబంధం ఉండదు. ఇక్కడ పడుకుంటుందో కుక్క, అట్నుంచి ఒక కుక్క వస్తుంది కలిగి పడిపోతుంది. అలా ఇంట్లో కుక్క కూర్చుంటుంది, కాకి అలా గోడ మీదకి వస్తుంది, ఇది అరుస్తుంది, దానికి ఏం అర్థం ఉండదు. ఇక అటువంటి స్థితి ఆ తిరియక్కుగా మారిపోతాడు. కర్మాచరణం ఉండదు, బుద్ధి ఉండదు, శాస్త్రం ఉండదు, గురువు ఉండదు, పుణ్యకర్మ సముపార్జనకి కావలసినటువంటి సౌలభ్యం ఉండదు, ఏమీ ఉండవు. రౌద్రచింతకి తిరియక్కవుతాడు. మూడవది ఉంటుంది, అది ధన్యచింత అంటాడు. ఎప్పుడు ప్రీతితో ప్రయత్నపూర్వకంగా మనసుని భగవంతుని యందు భగవద్వాక్యముల యందు పెట్టాడు, గురువు యందు గురుప్రోక్తమైన విషయముల యందు పెట్టాడు. ఎప్పుడు ఏదో శంకర భగవత్పాదుల్ని తలుచుకోవడం, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామిని తలుచుకోవడం, భగవాన్ రమణుల్ని తలుచుకోవడం, రామకృష్ణ పరమహంసని తలుచుకోవడం, అటువంటి మహనీయుల్ని తలుచుకుంటూ ఉంటాడు. ఎప్పుడు ఏదో గ్రంథాలు చదువుకుంటూ ఉంటాడు, మురిసిపోతూ ఉంటాడు. చదువుకుని అకస్మాత్తుగా పుస్తకం అక్కడ పెట్టి వంటింట్లోకి వెళ్ళి, ఏమే ఈ పద్యం విన్నావా, అబ్బా ఏం పద్యం విను, చూడు ఈ పద్యం ఎంత బాగుందో అంటాడు. ఆ పద్యం చదువుతాడు. రాత్రి పడుకుంటాడు, ఇవాళ ఏం పద్యం అండి అంటాడు. సీతారామ కళ్యాణం చూశాడు, భద్రాచలం నుంచి వచ్చిన సీతారామ కళ్యాణం. సీతమ్మ పెళ్లి కూతురాయనే మన రామయ్య పెళ్లి కొడుకాయనే అంటే 20 నిమిషాలు తప్పట్లు కొడుతూ ఆనందం అనుభవించేశాడు. రాత్రి ఇంటికి వెళ్ళి పడుకున్న సీతమ్మ పెళ్లి కూతురాయనే మన రామయ్య పెళ్లి కొడుకాయనే ధనస్సు పట్టుకుని రామచంద్రమూర్తి, బుగ్గన చుక్క సీతమ్మ, బుగ్గన చుక్క, వాళ్ళిద్దరి కళ్యాణం, ఆ అర్చకులు ఆ కళ్యాణం చేయడం, ఆ మంత్రభాగం, ఆ మంగళసూత్రాలు ఇవే కనపడుతున్నాయి. ఇప్పుడు మనసుకి నువ్వు దేన్ని ఆలంబనంగా ఇచ్చావో మనసు దాన్నే పట్టుకుంటుంది.